యా హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ని అయితే ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో విచ్ ఆర్ ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి బిట్స్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని అయితే కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, ఆచరణ ద్వారా అభ్యసనం అంటే లెర్నింగ్ బై ఇంప్లిమెంటేషన్ అనే సూత్రం గల బోధనా పద్ధతి. సో ఈ సూత్రం గల బోధనా పద్ధతి ఏంటి అని అంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, సింథటిక్ మెథడ్, హ్యూరియాస్టిక్ మెథడ్ అంటే అన్వేషణ పద్ధతి అంటే లెర్నింగ్ బై ఇంప్లిమెంటేషన్ గుర్తుపెట్టుకోండి. స్టెప్స్ ఇన్ హెర్బర్ట్ లెసన్ ప్లాన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ హెర్బర్ట్ పాఠ్య పథక సోపానాల్లో భాగం ఏమిటి? ఏవేవి ఉంటాయి? ప్రిపరేషన్ ఉంటుంది, ప్రొసీజర్ ఉండదు, అసోసియేషన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉండదు, అప్లికేషన్ ఉంటుంది. సో ఏసీఈ అనేటివి ఉంటాయి. ఏసీఈ ఇక్కడ ఆప్షన్స్, ఏసీఈ ఇక్కడ ఉంది. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ అలాటెడ్ ఫర్ ప్రాజెక్ట్ వర్క్స్కి మనకి సమ్మేటివ్ అసెస్మెంట్లో 10 మార్క్స్, కానీ ఇక్కడ వాళ్ళు అడిగింది పర్సంటేజ్ 10 అంటే 20%. సో 20 ఈస్ ద కరెక్ట్. అకార్డింగ్ టు ద యాక్టివ్ మెథడ్ ప్లేయింగ్ గేమ్స్ ఈజ్ రిలేటెడ్ టు, గేమ్స్ ఆడడం అనేది దేనికి? మనకి ఫిజికల్ యాక్టివిటీకి, భౌతిక అంశం. మెంటల్ అయితే కాదు, కరికులం యాక్టివిటీ కదా, ఎక్స్పీరియన్స్ కాదు. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే మేక్స్ అన్ యాంగిల్ 0, ఇది మనకి ఒక మిర్రర్ ఉంటుంది, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఇలా ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఇఫ్ ద ఇన్సిడెంట్ రే మేక్స్ అన్ యాంగిల్ 0 విత్ ద మిర్రర్, ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ రిఫ్లెంట్ యాంగిల్ ఎంత ఉంటుంది? సో అది మనకి ఎంత ఉంటుంది అంటే 90 degrees అవ్వడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి 90 to 0 మధ్యలో ఉండడానికి ఛాన్స్ ఉంది. Next, the value of the temperature on Celsius scale is equal to the half of his absolute Kelvin value. So temperature Celsius value, Celsius scale is equal to half of the Kelvin value. సో అది ఎంత అంటే 546 degrees Celsius, మైనస్ కాదండి. ఫిజికల్ చేంజ్ అంటే చేంజ్ ఇన్ స్టేట్ అని అర్థం. ఫిజికల్ చేంజ్ అంటే, కెమికల్ చేంజ్ అంటే చేంజ్ ఇన్ మాస్, చేంజ్ ఇన్ ఎనర్జీ, చేంజ్ ఇన్ మాస్ అండ్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కంపోజిషన్. ఏది కరెక్ట్? సో సంఘటనలో మార్పు. కెమికల్ చేంజ్ అంటే చేంజ్ ఇన్ కంపోజిషన్, సంఘటనలో మార్పు. ఎస్, యా. స్టడీ ద స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. సో మోస్ట్ ఎర్త్క్వేక్స్ ఆర్ కాస్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ ప్లేట్స్. ఎస్ కరెక్ట్. సో అంటే ఇక్కడ మనకి చాలా భూకంపాలు పలకల కదలిక వల్ల సంభవిస్తాయి. ఎస్. తర్వాత భూగర్భ అణు విస్ఫోటనాలు భూకంపానికి కారణమవుతాయి అంటే అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ కాసెస్ ఎర్త్క్వేక్స్. సో ఈ రెండు కరెక్ట్. బోత్ పి అండ్ క్యూ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ప్రామినెంట్ స్టార్స్ ఇన్ ఉర్సా మేజర్ కాన్స్టలేషన్ దట్ మేక్స్ ఇట్ అపియర్స్ లుక్ లైక్ ఏ బిగ్ లాడిల్. సో ఉర్సా మేజర్ అనే నక్షత్ర రాశుల్లో దాన్ని పెద్ద గరిటెలా కనిపించేలా చేసే ప్రముఖ నక్షత్ర సంఖ్య. ఉర్సా మేజర్ పెద్దగా అంటే ఎన్ని స్టార్స్ అంటే 7 స్టార్స్ అండి. ఎస్. ఈ పేజీలో కొన్ని బిట్స్ చూద్దామండి. ద కనెక్టింగ్ టిష్యూ ప్రజెంట్ ఇన్ ఎక్స్టర్నల్ లివర్స్ అండ్ టిప్ ఆఫ్ నోట్స్. మన ముక్కు ఉంటుంది కదండి, ముక్కుకి ముందు ఉంటుంది కదండి అంటే స్కిన్, దాన్ని కానీ చెవు బయట భాగం ఎక్స్టర్నల్ ఇయర్, వీటన్నిటిలో ప్రజెంట్ అయిన టిష్యూ ఏంటి అని అంటే మనకి బోన్, మజిల్, అరకులర్ టిష్యూ కాదు, కార్ట్లేజ్. సో టిష్యూ ప్రెజెంట్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఇయర్. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ ట్రెడిషనల్ ఇరిగేషన్ మెథడ్. సో మనకి కరెక్ట్ పెయిర్ ఆఫ్ ట్రెడిషనల్ ఇరిగేషన్ మెథడ్ ఏంటి అని మనం చూస్తే అంటే సరైన సాంప్రదాయ నీటి పారుదల పద్ధతి, చెత్తను గుర్తించండి అని మనం చూస్తే మోత్ అండ్ రాహత్ అండి. స్ప్రింకిల్ డ్రిప్ అనేది మోడ్రన్, ఈ రెండు అంటే గిలక బావి, కపిల వ్యవస్థ అంటే ఏ అండ్ సి బోత్ వస్తాయి, ఏ అండ్ సి. ఇవి మోడర్న్. సో డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్ ఈజ్, ఏ ఎంజైమ్ లేని జీర్ణాశ్రయం ఏది అని అంటే సలైవా కాదు, సలైవాలో ఎంజైమ్స్ ఉంటాయి, ప్యాన్క్రియాటిక్ జ్యూస్లో ఉంటాయి, డైజెస్టివ్ జ్యూస్లో కూడా ఉంటాయి. బైల్ జ్యూస్ అండి, బైల్ జ్యూస్ డజంట్ హ్యావ్ ఎనీ ఎంజైమ్, ఇట్ ఈస్ డైజెస్టివ్ జ్యూస్. ఇన్ హ్యూమన్స్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్, ఫర్టిలైజేషన్ హ్యూమన్స్లో ఎక్కడ జరుగుతాయి? చాలామంది ఓవరీ అనుకుంటారండి, ఓవరీస్లో కాదు, ఫెలోపియన్ ట్యూబ్స్లో మనకి జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ భాగం ఉంటే ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, మనకి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది.
The gases pollutants released from the petroleum refineries are. సో పెట్రోలియంని ప్యూరిఫై చేసే రిఫైనరీస్ నుంచి మనకు వచ్చే హార్మ్ఫుల్ పొల్యూటెడ్ గ్యాసెస్ ఏంటి? సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఏంటి? క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కడి నుంచి వస్తాయో చెప్పండి మీరు, అది మీకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సల్ఫర్ అండ్ నైట్రోజన్ అండి దీనికైతే ఆన్సర్ ఏ అండ్ సి. ఎస్, ఏ అండ్ సి. సో అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ హెల్ప్స్ ఫార్మర్స్ బై. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫార్మర్స్కి ఏ విధంగా హెల్ప్ చేయగలరు? లోన్ శాంక్షన్ చేసా, ఇష్యూయింగ్ పాస్బుక్, ప్రొవైడింగ్ సీడ్స్ అండ్ టూల్స్, సప్లయింగ్ పవర్ అంటే ప్రొవైడింగ్ సీడ్స్ అండ్ టూల్స్. అంటే ఫార్మర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేయగలరు అంటే ఐడెంటిఫై ద సెట్ ఆఫ్ న్యాచురల్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. మైగ్రేషన్ అంటే మనకు తెలుసు వలస వెళ్ళడం. వలస వెళ్ళడానికి న్యాచురల్ రీజన్స్ ఏముంటాయి? న్యాచురల్స్, ఫ్లడ్స్, వరదలు, సైక్లోన్, తుఫాన్లు, ఎర్త్క్వేక్స్, భూకంపాలు, ఇవే ఉంటాయండి. ఈ పావర్టీ ట్రాన్స్ఫర్ అనేటివి నార్మల్గా అవి ఆర్టిఫిషియల్, ఇవి అయితే న్యాచురల్ వల్ల. ఇది ఇంపార్టెంట్ కొంచెం చూడండి. వైరా నది, ఈ నదికి ఉపనది. వైరా రివర్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ దిస్ రివర్. ఏ నదికి? వైరా అనే పేరు మనం కొత్తగా వింటుంటాం చాలామంది, అంటే బాగా డెప్త్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఓకే, కొంతమందికి వైరా రివర్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ దిస్ రివర్. ఏ రివర్కి? రివర్ కృష్ణ, గుర్తుపెట్టుకోండి. వైరా రివర్ కృష్ణ నదికి ఉపనది. సో నెక్స్ట్, ది ఫారెన్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ మోటుపల్లి పోర్ట్ డ్యూరింగ్ 11th century. 11th century ఎక్కువ మోటుపల్లిని మనకి విజిట్ చేసిన ఎవరైనా ఫారినర్ ఉన్నారంటే అది మార్కో పోలో. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ కనెక్టింగ్ విత్ ద చెంచూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, చెంచూస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదండి, వాళ్ళకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? ది చెంచూస్ ఆర్ ఏ ట్రైబల్ గ్రూప్. ఎస్, కరెక్ట్. దే ఆర్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా సిన్స్ ఏషియన్ టైమ్స్. నల్లమల్ల అడవుల్లోనే ఉంటున్నారు చాలా ఏళ్ళ నుంచి. ఎస్, కరెక్ట్. దే ఆర్ ట్రెడిషనల్లీ హంటర్స్. ఎస్. దే స్ప్రెడ్ ఓవర్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఇది మాత్రం తప్పండి. సో విజయనగరం అన్ని ఇంత దూరం అంతా వెళ్ళలేదు వాళ్ళు. సో ఏబిసి అంటే కరెక్ట్. ఏబిసి. ఎస్, ఏబిసి. రైతు బజార్ వాజ్ లాంచ్డ్ ఇన్ అవర్ స్టేట్ ఇన్, నేను పుట్టిన ఇయర్లో అండి 1999లో లాంచ్ చేశారు రైతు బజార్. ఫైండ్ అవుట్ ఎగ్జాంపుల్ ఫర్ ద వైలేషన్ ఆఫ్ ద రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అంటే మనకి ఏదైనా చేసే ఫ్రీడమ్ ఉంది, ఒక్క చంపడం తప్ప. 13 years old kid is working in a factory. ఓకే, అతనిది ఫ్రీడమ్. ఏ పొలిటీషియన్ డస్ నాట్ అలౌ లేబర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ టు వర్క్ ఇన్ ది స్టేట్. ఇది రాంగ్ అండి. సో వాళ్ళు రావడానికి అలో చేయొచ్చు, నో నీడ్ టు ప్రాబ్లం. దట్ మీన్స్ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్రీడమ్. ఇక్కడ నుంచి నేను కేరళకి వెళ్తాను, అక్కడ అనడానికి లేదు. కేరళ గవర్నమెంట్ డస్ నాట్ గివ్ పర్మిషన్ టు ఓపెన్ తెలుగు మీడియం స్కూల్ ఇన్ కేరళ. ఓకే, ఇట్ ఈస్ దర్ ఫ్రీడమ్. డేనియల్ ఆఫ్ ప్రమోషన్ ఇన్ ద డిఫెన్స్ ఫోర్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ బీయింగ్ ఏ ఉమెన్. మహిళ అనే కారణంతో రక్షణ బలగాల్లో పదోన్నతి నిరాకరించడం. సో వైలేషన్ అండ్ ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి వీ కెన్ చూస్ దట్ రైట్ టు ఫ్రీడమ్. అది జెండర్ బయాస్ వస్తుంది. ఎస్. త్రిసముద్రేశ్వర వాజ్ ద టైటిల్ ఆఫ్ ద కింగ్. త్రిసముద్రేశ్వర అనే బిరుదు గల రాజు ఎవరు? కళ్ళు మూసుకొని చెప్పచ్చు పాటని. గౌతమి పుత్ర శాతకర్ణి. బులంద దర్వాజా ఎవరు నిర్మించారు? ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. అక్బర్. ద నెంబర్ ఆఫ్ పీపుల్ వాజ్ టేకెన్ యాజ్ ద స్టాండర్డ్ టు క్యాల్కులేట్ డేట్ ఆఫ్ ది బర్త్ రేట్. బర్త్ రేట్ని ఒక నెంబర్ తీసుకుంటారు కదా, నెంబర్ ఎంత నెంబర్ అని మనం చూస్తే 1000. 1000 10,000 కాదు, 1000. 1000 రేషియోతో తీసుకుంటారు గర్ల్స్ బాయ్స్ రేషియోను. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఎండ్ చేసుకుందామండి. రిమైనింగ్ నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్, సో ఈ మధ్య గ్యాప్ వచ్చింది ఒక 3 days, ప్లీజ్ డోంట్ మైండ్. నేను నెక్స్ట్ ఈ వీడియోస్ని కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో గులంగిరి ఈజ్ ద బుక్ అంటే ఇక చూడండి, జ్యోతిరావు పూలే రాసిన గులంగిరి అనే బుక్ ఎవరు రాశారంటే జ్యోతిరావు పూలే. గులంగిరి పదానికి అర్థం ఏంటి అని మనం చూస్తే ఏంటి అంటే బానిసత్వం అండి, స్లేవరీ అని అర్థం. గులంగిరి బానిసత్వం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.